అందరికీ ప్రేజ్ ది లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు? చాలా ప్రార్థన చేస్తూ కనిపెట్టుకుంటూ పేషెంట్గా వెయిట్ చేస్తూ మీరు ఎదురు చూస్తున్నారు కదా ఆశీర్వాదాల కొరకు. మీరు అనుకున్న ప్రార్థన నెరవేర్చబడాలని, ఆ కార్యం జరగాలని, ఆ బ్లెస్సింగ్ మీరు చూడాలని కోరుకుంటున్నారు కదా. అయితే మీకు ఒక వాగ్దానము దేవుడు యెషయా గ్రంథం 49:23 నుండి, నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకొని వారు అవమానము నొందరనియు నీవు తెలుసుకుందువు. దేవుడు ఆయన యెహోవా దేవుడు. నా కొరకు, దేవుని కొరకు కనిపెట్టిన వారు ఖచ్చితంగా సిగ్గుపడరు అని దేవుడు చెప్తున్నాడు. నా కొరకు కనిపెట్టు, నేను దేవుడనని యెహోవా దేవుడు చెప్తా ఉంటున్నాడు. చాలాసార్లు మనము అలసిపోతూ ఉంటాం, ఇంకెంతసేపు అని. నేను ఒక చిన్న కథ చెప్తాను, ఈ కథ తర్వాత మీకే అర్థమవుతుంది. ఒకసారి ఒక రాజు ఉన్నాడంట. ఆయన తన రాజ్యాన్ని ఎవరికైనా ఇచ్చేద్దామని ఆలోచన చేస్తూ ఉంటున్నాడు. చాలా మంచి రాజు, పిల్లలు లేరు, ఒకే ఒకడుగా ఉన్నాడు కాబట్టి చాలా చక్కగా పరిపాలించాడు. అలాగే ఒక మంచివాడు నా తర్వాత పరిపాలించాలనే ఉద్దేశంతో ఆయన ఏ రాజ్యంలో అయితే ఉన్నాడో చాలా పరీక్షలు పెడతా ఉంటాడు. వేరే దేశాల నుంచి కూడా వచ్చిన మరి కాంపిటీటర్స్ ఉన్నారు. నేను కూడా రాజు అవ్వాలి అనుకొని వచ్చిన వారు వచ్చారు. చాలా వేల సంఖ్యలో వచ్చారు. వాళ్ళందరూ టెస్టులు పెడుతూ లాస్ట్కి ఆఖరిగా 3 పోటీకి నిలబడ్డారు. మిగతా వాళ్ళందరూ ఏదో విషయంలో ఓడిపోతూ ఉన్నారు. ఆ 3కి వేరే టెస్ట్ పెడతాడు ఆయన. చాలా విచిత్రమైన పరీక్ష పెడతాడు ఆ రాజు. ఏమని పెడతాడంటే, లాస్ట్ మీరు 3కి నేను ఒక రేస్ పెడతాను, ఈ పరుగు పందెంలో ఎవరు నెగ్గుతారో వారికే అని చెప్తారు. 3 చాలా సంతోషించారు. నేను ఫస్ట్ రావాలని కోరుకుంటారు. ఇంకా రేస్ స్టార్ట్ అవుతుంది. ఆ పరుగు పందెం స్టార్ట్ అవ్వకముందు రాజు దగ్గర ఉన్న ఒక అసిస్టెంట్ అడ్వైజర్ వచ్చి ఒకరితో చెవులో ఏదో ఒకటి చెప్తా ఉన్నాడు. మరి ఆ 3 పందానికి రెడీ అవుతుండగా ఫస్ట్ అతని దగ్గరికి వెళ్ళి, ఇదిగో రాజు యొక్క దృష్టి నీ మీద ఉంది, నీ మీద స్పెషల్ ఫోకస్ ఉంది, నువ్వు రాజు అవుతావు అనుకుంటున్నాడు, అయితే నువ్వు ఆయన సిగ్నల్ కొరకు ఆగు, ఆయన సిగ్నల్ ఇచ్చినాక నువ్వు పరిగెత్తు అని చెప్తాడు. ఫస్ట్ అతనికి ఏదైతే చెప్పాడో అదే అడ్వైజరు రెండో అతనికి, మూడో అతనికి కూడా అదే చెప్తాడు. మీరు ఆగండి, ఆయన సిగ్నల్ కొరకు ఆగండి అని రెండో వ్యక్తికి పర్సనల్గా చెప్తాడు. మూడో వ్యక్తికి కూడా ఎవరికి తెలియకుండా చెప్తాడు. సో 3 అనుకుంటారు, వారు వ్యక్తిగతంగా అనుకుంటారు, రాజుకు నేనంటే ఇష్టము, నా మీద దృష్టి ఉంది, ఆయన సిగ్నల్ కొరకు ఆగాలి అని అనుకుంటారు. అయితే పరుగు పందెం స్టార్ట్ అవుతున్న సమయంలో అక్కడి నుంచి ఒక షాట్ వినపడుతుంది, ఒక షూటింగ్ షాట్ వినపడుతుంది. ఆ షాట్ వినపడిన తర్వాత రాజును చూస్తాడు. ఫస్ట్ వాడు, సెకండ్ వాడు, మూడో వాడు కూడా చూస్తాడు. రాజు ఏ సిగ్నల్ ఇవ్వట్లే కదా అని మొదటి వాడు ఏం చేస్తాడంటే, ఆ షాట్ వినపడగానే క్షణాల్లో రాజును చూసి ఇంకా ముందుకు పరిగెత్తుతాడు. మొదటివాడు పరిగెత్తాడు, ఇంకా నేను ఎక్కడ వెనకబడి స్థితిలో నేను ఉంటానని రెండో వాడు కూడా పరిగెత్తుతారు. ఇద్దరు పరిగెత్తుతారు. కానీ మూడో వాడు మాత్రము రాజు వైపే చూస్తూ ఉన్నాడు. రాజు సిగ్నల్ ఇచ్చే అంతవరకు నేను కదలకూడదు, ఆయన సిగ్నల్ ఇస్తా అని చెప్పాడు, నా మీదే దృష్టి ఉందని చెప్తున్నాడు అని రాజు వైపు చూస్తే ఆ రాజు మాత్రము ఆ ఇద్దరు వైపే చూస్తూ ఉన్నాడు. వాళ్ళు ఆల్రెడీ పరిగెత్తుతూ ఉంటున్నారు. ఈ మూడో వ్యక్తి వెళ్ళాలా వద్దా, రాజు సిగ్నల్ ఇవ్వట్లేదేంటి అని చాలా సంకోచితంలో ఉన్నా కూడా ఆ రాజు వైపే చూస్తూ ఉన్నాడు. రాజు మాత్రము ఆ ఇద్దరు పరిగెత్తుతుండగా వారి వైపే చూస్తూ ఉన్నారు. ఆఖరికి వారిద్దరు నెగ్గుతారు. ఇద్దరు సేమ్ టైంలో ఆ యొక్క పరుగు పందెంలో నెగ్గుతారు. అయితే రాజు వారిని పిలిపించి, మీరు, నేను చెప్పాను కదా నేను సిగ్నల్ ఇస్తాను, అప్పటి వరకు ఎందుకు ఆగలేదని అని మొదటివాడి దగ్గరికి అడిగినప్పుడు మొదటివాడు అంటాడు, అయ్యా రాజా, మీరు సిగ్నల్ ఇస్తా అని చెప్పారు కానీ మీరు సిగ్నల్ ఇవ్వలేదు కాబట్టి నేను పరిగెత్తాను, ఆ షాట్ వినగానే నేను పరిగెత్తాను అని మొదటివాడు చెప్తాడు. అయ్యో అంటాడు రాజు. రెండో వాడిని అడుగుతాడు, నువ్వెందుకు పరిగెత్తావు, నువ్వు ఆగొచ్చు కదా అంటే, అయ్యో రాజా, నీ సిగ్నల్ కొరకే నేను ఆగాను, కానీ మొదటివాడు ఎప్పుడైతే పరిగెత్తాడో నేను ఎక్కడ వెనకబడి స్థితిలో ఉంటానని చెప్పేసి నేను వాడు పరిగెత్తేటప్పుడు వారికంటే వేగంగా పరిగెత్తాలనే దృక్పథంతో నేను వెళ్ళాను. నేను వెనకబడి స్థితిలో ఉండొద్దు, నేను ఆ క్రౌడ్ని మిస్ కాకూడదు అని నాకు ఉద్దేశం కలిగిందని చెప్తాడు. అవునా, వెరీ గుడ్ అంటాడు. కానీ మూడో వ్యక్తి దగ్గరికి రాజే వెళ్తాడు. రాజు వెళ్ళి, నా కుమారుడా, నువ్వెందుకు పరిగెత్తలేదు అని అంటాడు. అన్నప్పుడు, మీరే కదా రాజా చెప్పారు, నా సిగ్నల్ కొరకు వెయిట్ చేయమని చెప్పారు కదా, సో నీ సిగ్నల్ కొరకు వెయిట్ చేశాను. అయ్యో నా కుమారుడా, మరి నీకు బలం ఉంది, శక్తి ఉంది, వారికంటే వేగంగా పరిగెత్తే బలం ఉంది నీకు,
నీకు అన్ని ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి, అన్నిట్లో పోటీలో విన్నాయి, మరి పరిగెత్తలేదా అంటే ఎలా పరిగెత్తమంటారు? మీరు ఒక మాట చెప్పారు కదా, నా సిగ్నల్ కొరకు ఆగమని. ఆ సిగ్నల్ కొరకే ఆగాను, నేను పరిగెత్తలేదు. నీ మాటకి తూచా తప్పకుండా విన్నాను, లోపడ్డాను అని చెప్తాడు. వెంటనే రాజు అంటాడు, షబ్బాష్, నువ్వే నా తర్వాత ఉండే రాజు, నా సిగ్నల్ కొరకు ఆగేవంటే నీవు నాలాగనే ఈ రాజ్యం నువ్వు చూసుకుంటావు. నీకు విధేయత ఉంది, నువ్వు తొందరపడి ఆ యొక్క కిరీటం పొందుకోవాలని ఆసక్తి నీకు లేదు. నా మాట కొరకు నువ్వు ఆగావు, విలువనిచ్చావు, కాబట్టి నీవే నెక్స్ట్ రాజు అని ఆయన మీద, మూడో వ్యక్తి మీద ఆ కిరీటాన్ని వేస్తాడు. ఇప్పుడు మీకు అర్థమైందా? ఆ రాజు యేసుప్రభే. నిన్ను కొన్ని రోజులు దేవుడు కనిపెట్టుకొని ఉండమంటే ఖచ్చితంగా జరుగుతుంది, కానీ ఆయన నీ ఒబీడియన్స్ చూస్తూ ఉంటున్నాడు, నీ సహనాన్ని దేవుడు చూస్తూ ఉంటున్నాడు. 37వ కీర్తన 7వ వచనం, హబక్కూకు 2వ అధ్యాయం 3వ వచనంలో కూడా మనం చూసినట్లయితే అది ఖచ్చితంగా జరుగుతుంది, జాగు చేయకుండా జరుగుతుంది. కానీ ఆ నిర్ణయ కాలంలో దేవుడు నిన్ను వెయిట్ చేయమన్నప్పుడు సహనంతో వెయిట్ చేయి, అది ఖచ్చితంగా జరిగి తీరుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు నీవు ఎంత సహనం చూపించగలుగుతున్నావో దేవుని పట్ల, దేవుని ఆశీర్వాదం కొరకు నువ్వు ఎంత వెయిట్ చేసి చూస్తున్నావో అది తప్పక జరుగుతుందని దేవుడు చెప్తా ఉంటున్నాడు. కాబట్టి మీరు ఈ సహనంలో మీరు ఓడిపోకండి, ఖచ్చితంగా విన్ అవ్వండి, కనిపెట్టి చూడండి, ఖచ్చితంగా మీకు ఆ కార్యం దేవుడు చేస్తాడు. ఈ చిన్న మాటలు దేవుడు దీవించుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతుడవు తండ్రి, నిజమే మాకు సహనంగా మేము కోల్పోతున్నాము నాయన. ఆ సహనం వస్తుంది, మాకు దేవుడు ఉన్నాడా, చేస్తాడా, ఎందుకు చేయట్లేదు, ఎందుకు ఆలస్యం అవుతుందని మేము వేచి చూస్తున్నాము నాయన ప్రభ. కానీ ఈరోజు వైనస్ ప్రోగ్రాం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. ఆ సహనం మాకు దయచేయమని, నిశ్చయంగా మమ్మల్ని నాయన గొప్ప వ్యక్తులుగా నువ్వు చేస్తావని, మా ఆశలు ఆశయాలు తీరుస్తావని నమ్మొచ్చు. యేసు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి, విన్నాం కదండి. మరి మీరు కూడా యు వెయిట్ పేషెంట్లీ ఫర్ గాడ్. దేవుడు అన్యాయస్తుడు కాడు, ఆయన అన్యాయం చేయడు, ఖచ్చితంగా నీకు ఆన్సర్ ఇస్తాను. ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక. కింద కమెంట్లో రాయండి, ఐ విల్ వెయిట్ పేషెంట్లీ ఫర్ మై గాడ్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ ది లార్డ్.